ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడ ఉన్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, అలిసిన నీ హృదయానికి నేను చెప్పే ఈ శుభవార్త ఒక గొప్ప వరంలా భావించు, తప్పకుండా ఈ సందేశాన్ని ఆలకించి చూడు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకనే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు కదండి. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఆ సమస్యలన్నీ ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక ఎంతో మదన పడిపోతూ ఉంటారనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారండి ఈ గురువుగారు లక్ష్మణ్ రాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే మీ జీవితంలో అంటే ఏ సమస్యలు ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు పూర్తి కాకపోవడం, నరదిష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే మీ జీవితంలో గురువుగారికి నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి సమస్యలని చెప్పుకోండి. ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కారం కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మీకు చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీకు సమస్యలు ఉంటేనే మీరు ఫోన్ చేసి పరిష్కరించుకోండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అలిసిన నీ హృదయానికి ఈ శుభవార్త ఒక గొప్ప వరంలా భావించు. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. చాలా బాధపడుతూ ఉన్నావు కదా, జీవితంలో అన్నీ కోల్పోయావని. కానీ ఇప్పటి నుంచి నువ్వు బాధపడద్దు. జీవితంలో కోల్పోయినవన్నీ కూడా నీకు నేను తిరిగి ఇవ్వబోతున్నాను. ఇది కేవలం ఈ సాయి మాటగా గుర్తుంచు. ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటారు బాబా, మాకు అసలు ఏది కూడా జరగడం లేదు. మీరు చెప్పిన సందేశాలన్నీ వింటూ ఉన్నాం. ఆ సందేశంలో ఉన్నటువంటి ఏ విషయం కూడా మా జీవితంలో మీరు చెప్పిన సందేశాలకు మా జీవితానికి పొంతన ఏర్పడడం లేదు. కానీ మీరేమో ఎప్పుడు కూడా శుభవార్త అంటారు, మీకు మంచి జరుగుతుంది అంటారు. కానీ నాకు ఎలాంటి మంచి జరగలేదు, నేను ఎలాంటి శుభవార్తను అందుకోలేదు. కానీ ఇన్ని రోజుల నుంచి మీరు నాకు చెప్తున్నటువంటి సందేశాలను వింటుంటే మాత్రం మనసు ఎంతో ఊరటగా ఉంది. అంటే నాకంటూ కొన్ని మంచి రోజులు వస్తాయని చెప్పి నేను ఎంతో సంతోషపడుతూ ఇన్ని రోజులు ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నాను. ఇలా సంతోషంగా ధైర్యంగా నేను ముందుకు వెళ్తున్నానని నువ్వు ఎప్పుడు కూడా అంటూ ఉంటావు కదా. ఎప్పుడు కూడా నీకోసం మంచి మంచి శుభవార్తలను అందిస్తూ, అలాగే మంచి మంచి సందేశాలను నీకు వినిపించాలని నేను సప్త సముద్రాలైనా దాటి నీ వద్దకు తప్పకుండా వచ్చి ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నీకు నా సందేశాన్ని తప్పకుండా వినిపిస్తాను. నీ మనస్సును నిర్మలంగా ఉంచుకొని మనసు నిండా కూడా ఈ సాయి సందేశాన్ని, అలాగే ఈ సాయి నామాన్ని ఎప్పుడు కూడా స్మరించుకొని నన్ను నమ్ముతూ ఎప్పుడు కూడా జీవితాన్ని సాగిస్తూ ఉండు. ఈరోజు ఈ సందేశాన్ని నీకు పంపిస్తున్నాను. నీ మనసులో ఉన్నటువంటి అలజడి మొత్తం తప్పకుండా తొలగిపోతుంది. ఏ అవమానాలు, ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నీకు కాసేపు అసలు ఎందుకు బాబా ఇలా మాట్లాడుతున్నాను, నేను దేనికి అలసిపోయి ఉన్నాను, నేను ఒకవేళ అలసిపోయి ఉంటే బాబా అసలు దేనికి ఉద్దేశించి నాకు ఇన్ని విషయాలను చెప్పడానికి ఈరోజు ఈ వీడియోని నాకు నా ముందుకు తీసుకొచ్చాడు అనేది కనుక ఒకసారి నువ్వు మనసు పెట్టి వింటే ఈ సందేశంలో నీకు మంచి సమాధానం తప్పకుండా దొరుకుతుంది. ఏదైనా కానీ ఒక అనుకోనటువంటి అతిథి నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ ముందుకు రాబోతున్నాడు. ఆనందంగా ఆ అతిథిని నీవు ఆహ్వానించు. జీవితంలో అదృష్టం రాబోతుంది. అనుకోనటువంటి సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి. నిన్ను ఆ సమస్యలను పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. గత కొద్ది రోజులుగా గత కొన్ని కారణాల వలన ఎన్నో సమస్యలు నీ జీవితంలోనికి వస్తూ ఉన్నాయి. నిజమే కదా, నీ సాయి తండ్రి చెప్పే మాట నిజమే కదా. నీకు ఎప్పుడు కూడా సాయి తోడుగా ఉండగా ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు ఇలా ఎందుకమ్మా భయపడాలి, ఏమీ కాదు, నీ సమస్యలన్నీ కూడా తొలగిస్తాను. నువ్వు నమ్మకంతో సాయి తండ్రిని పూజిస్తూ ఉండు. నీ బాబా నామాన్ని పదే పదే పఠిస్తూ ఉండు. అన్నీ నీకు అర్థమవుతాయి. ఏ సమస్య వచ్చినా సరే నీకు దేని గురించి కూడా నువ్వు బాధపడని అవసరమే లేదని ఎందుకు చెప్తున్నానో తెలుసా. చూడమ్మా, నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు చూడనటువంటి
కష్టాలనైతే కొత్తగా ఏది కూడా చూడడం లేదు కదా. అన్ని కష్టాలను నువ్వు చూసేసావు కూడా. అన్ని సమస్యలను ఏ విధంగా నీకు అంటే ఏ సమస్యకు ఏ విధమైనటువంటి పరిష్కారం ఎలా కనుక్కోవాలో కూడా నీకు బాగా తెలుసు. ఎందుకు తెలిసాయో తెలుసా? అన్ని సమస్యలను కూడా నువ్వు అనుభవించావు కాబట్టి ఈరోజు కూడా ప్రతి సమస్యను కూడా పరిష్కారం ఎప్పుడు కూడా నీ దగ్గర ఉంది. మరి ఇక నువ్వు దేని గురించి బాధపడాలి చెప్పు? అంటే బాబా సమస్యలన్నీ కూడా నాకు ఇలా ప్రతినిత్యము కూడా నన్ను పలకరిస్తూ ఉంటే సంతోషంగా నన్ను ఉండమంటారా అంటావేమో. ఎప్పుడు కూడా అలా అంటే నీకు ఏదైనా కానీ ఇంత తెలివిగా నీ యొక్క ప్రవర్తన, నీ మార్గం ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఎలా నువ్వు కష్టకాలంలో నీ ప్రవర్తనను నువ్వు అమలుపరిచావు? నీ యొక్క నాటకం ఎలా ఉంటుంది? ఈ భూమి మీద అనేది భగవంతుడితో పాటు ఎంతోమంది చూస్తూ ఉంటారు కాబట్టి నీ వరకు నువ్వు ఏ విధమైనటువంటి చెడు మార్గంలోకి నువ్వు వెళ్ళడం కానీ లేదంటే చెడు ఆలోచనలను నువ్వు చేయడం కానీ ఇవేమీ కూడా నువ్వు చేయలేదు. అన్నిటినీ ఆహ్వానించావు. అన్నిటినీ కూడా అన్ని సమస్యలను కూడా ఆహ్వానించావు. ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలోనికి వచ్చి నిన్ను పలకరించి వెళ్ళినవే. అన్నిటికీ తట్టుకొని నిలబడ్డావు. అయితే నీలో ఉన్నటువంటి ఆ ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా ఉన్నాయి చూడు. వాటిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే ఇంత ధైర్యవంతురాలు నా భక్తురాలు అని నాకు ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది. అటువంటి ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడు కూడా తట్టుకొని నీలో ఇంకా ఎక్కువగా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దాని అర్థం ఏమిటో తెలుసా? నీకున్నటువంటి ఆ ధైర్యంతోనే నువ్వు చాలా రోజుల నుండి ఇంతగా ధైర్యం నీలో ఉందంటే దానికి కారణం ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం నీపై ఉండడం వలనే. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా నిన్ను నీడలాగా వెన్నంటే ఉండి కాపాడుతూ ఉన్నాడు. నిన్ను భగవంతుడు ఎప్పుడు కూడా పరీక్ష పెడుతూ ఉంటాడని అనుకోవద్దు. కాలం ఎప్పుడు కూడా పరీక్షలు పెడుతూ ఉంటుంది. పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే మన వెనకాల ఉన్నటువంటి సంతోషాల సంఖ్య ఆ తెర ఎప్పుడు కూడా తెరుచుకొని మనం సంతోషాన్ని ఎప్పుడు కూడా పొందుతామని తప్పకుండా నువ్వు తెలుసుకో. చాలా సంతోషంగా ఉండవచ్చు. అలాగే నువ్వు ఎన్నో కష్టాలన్నీ కూడా చాలా వరకు తట్టుకున్నావు కాబట్టి ఈరోజు భగవంతుడి యొక్క అనుగ్రహం నీ మీద పుష్కలంగా ఉంటుంది. చాలా వరకు అంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం నీ మీద పడి కాబట్టి ఆ భగవంతుడి యొక్క కన్ను నీ మీద పడింది కాబట్టి నీ చుట్టూ భగవంతుడే తిరిగేలాగా ఈరోజు నీ ప్రవర్తన నలుగురికి ఆదర్శనీయంగా మారింది. కాబట్టి నేను చెప్పే విషయం ఏమిటంటే అలసిపోయి ఉన్నావు, చాలా బాధలో ఉన్నావు కాబట్టి నీకు ఎవరు కూడా తోడు లేరని నువ్వు దిగులు పడనవసరం లేదు. నీకు ఎవరు కూడా సహాయం చేయడం లేదని చెప్పి అనుకోవద్దు. భగవంతుడు నీకెప్పుడు కూడా తోడు నీడ ఎప్పుడు కూడా ఉంటుంది. ఎవరైనా కానీ అంటే లేకపోతే భగవంతుడు నీకు అండగా ఉన్నాడు. నీకు అర్థం కావడం లేదు, నీకు ఏ దారి దొరకడం లేని పరిస్థితులు నిన్ను ఎన్ని ఇబ్బందికరమైనటువంటి ఏ విధమైనటువంటి నిన్ను బాధ పెట్టాలని చూసినా కూడా అన్ని విధాలుగా నీకు అండగా నిలబడిన వ్యక్తి ఆ భగవంతుడు. ఇప్పుడు కూడా కష్టాలను తొలగించమని అడుగుతూ ఉంటావు కదా. నీ కష్టాలను ఆయన ఆశీర్వాదంతో కష్టాలన్నీ కూడా తొలగించబోతున్నాను కాబట్టి నీ మంచి మనసుకు అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. నీకు తెలియకుండానే చాలా కష్టాల నుండి నువ్వు బయటపడ్డావు. ఈ విషయం ఎప్పుడు కూడా నువ్వు తెలుసుకో. అంటే ఏదైనా కానీ చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుండి లేదంటే ఏదైనా డబ్బులకు సంబంధించినటువంటి సమస్యల నుండి కావచ్చు. అంటే మీరు ఏదన్నా కానీ దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటి వారి దగ్గర నుండి మనకు ఏదైనా కొన్ని ప్రమాదం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటాయి కదా. ఇలా ఏంటంటే కొన్ని ప్రమాదాల నుండి నన్ను భగవంతుడు చాలా వరకు కాపాడుకుంటూ వచ్చాడు. ఏదైనా కానీ ఒక కన్న తండ్రిలాగా నీకు ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి నేను రక్షిస్తూ వస్తున్నాడన్నమాట వాస్తవం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నీకు తెలియకుండానే భగవంతుడు నీకు అన్ని విధాలుగా నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. మరి నువ్వు భగవంతుడిని నిర్లక్ష్యం చేయవద్దు. చాలా వరకు కూడా ఈ రోజుల్లో ఏదైనా ఒక కష్టం వస్తేనో లేదంటే ఒక నష్టం వస్తేనో లేదంటే వారికి ఏదైనా అవసరం వస్తేనో భగవంతుడికి పాద పద్మాలను పట్టుకుంటూ ఉంటాము తప్ప అవసరం తీరిపోయిన తర్వాత వెంటనే భగవంతుడిని అయితే మనం భగవంతుడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు.
ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. ఏదైనా కాసేపు భగవంతుడి సన్నిధిలో గడపవచ్చులే అని చెప్పి ఎవరి పనుల్లో వారు బిజీగా అయిపోతూ ఉంటారు కదా. మీకు ఎంత సమయమైనా ఉన్నప్పటికీ ఎన్ని పనులైనా చేయవచ్చు. రోజు మొత్తంలో మనం కనీసం మన కోసం, మన ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఆహారం వండుకుంటూ ఉంటాము, ఇష్టమైన వాళ్ళతో కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా చక్కగా చాలా సమయం పాటు మనం వృధా చేసేటువంటి ఆ నిమిషాలు కావచ్చు, గంటలు కావచ్చు, ఏ వ్యవధిలోనైనా కానీ భగవన్ నామస్మరణ చేసుకోవాలి. తప్పకుండా భగవంతుడి యొక్క సన్నిధిలో కూర్చొని కాసేపు భగవంతుడి యొక్క సన్నిధిలో మనకు వచ్చినటువంటి కష్టం చెప్పుకోవాలి. మనం సంతోషంగా ఉన్నాము బాబా, ఈరోజు మేము ఈ పని చేసాము, మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఈరోజు ఈ పనిలో చక్కగా మేమైతే అనుకున్నటువంటి పని చేయడం ద్వారా మమ్మల్ని కొంచెం అంటే మా దగ్గర మేమైతే ఉన్నటువంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీరు చక్కగా ఈ పని చేశారని చెప్పి అనుకుంటూ మాకు ఈ శాలరీ ఇంక్రీజ్ అయ్యింది, ఈరోజు మాకు ఉన్నతమైనటువంటి గౌరవం దక్కింది. సమాజంలో ఇలాంటి విషయాలు బోలెడు చెప్పుకోవచ్చండి. అంటే భగవంతుడు ఇతను కష్టంలో ఉన్నాడు ఒకేలాగా ఉన్నాడు, సంతోషంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాడు అని చెప్పి మనల్ని పరీక్షిస్తాడనమాట. మనకు గుర్తించి తెలుస్తుందనమాట. ఎవరినైతే భగవంతుడిని కేవలం కష్టాలకు, కోరికలకు మాత్రమే ఉపయోగించుకుంటారో అటువంటి వారికి బాబాగారు ఈరోజు ఏం చెప్తున్నారంటే, నీకు అలసిపోయినటువంటి నీ హృదయానికి, అలాగే సున్నితమైనటువంటి నీ హృదయానికి, మంచి మనసు కలిగినటువంటి నీ హృదయానికి మనుషులు ఎవరో సహాయం చేయలేదని చెప్పి బాధపడద్దు. నీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి నువ్వు ఎంత భగవంతుని యొక్క పాదాలను పట్టుకున్నావో అంతే విధంగా నీకు దైవానుగ్రహం కూడా కలగబోతుంది. అంటే ముందు జాగ్రత్తగా నీకు ఒక సూచన తెలియజేయబోతున్నాను. అదేమిటంటే, నీవు ఎప్పుడు ఏ విధంగా అయితే ఉన్నావో తర్వాత నీకు మంచి జీవితం ప్రసాదించినప్పుడు కూడా భగవంతుడు ఇదే మనసుతో ఎప్పుడు కూడా ఉండేలాగా నీ ప్రవర్తన మార్చుకోకుండా ఉండవు. అభాగ్యులు ఎంతోమంది ఉన్నప్పటికీ భగవంతుడు అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉండడం వలన కొంతమంది దగ్గరికి వచ్చేసరికి కొంత వారి కోరికలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా వారి ఇతర కర్మ ఫలితాల వలన, అంటే వారి కర్మ ఫలితాల వలన అనుభవించినటువంటి ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సహకారం కొంత ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యంతోనే మనం భగవంతుని దూషించడం, భగవంతుని విస్మరించడం ఇలాంటివి చేయడం వలన దైవానుగ్రహం ఉన్నదాన్ని కూడా మనం కోల్పోయిన వారం అవుతాము. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా ఉంచుకొని అలసిపోయినటువంటి నీ హృదయానికి తప్పకుండా భగవంతుడు ఎన్నోసార్లు నిన్ను రక్షించినటువంటి భగవంతుడు ముందు రోజుల్లో కూడా నిన్నేమీ కరుణించకుండా విడిచిపెట్టాడు. నీ చేయిని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెడతారేమో కానీ భగవంతుడు ఏమాత్రం కూడా ఏ సందర్భంలోనూ, ఏ నిమిషంలోనూ కూడా, ఏ సమయంలోనైనా కానీ నిన్ను విడిచిపెట్టి నీ దగ్గర నుండి దూరం కాడని చెప్పి మంచి సందేశాన్ని ఎప్పుడు కూడా బాబాగారు మనకు ఇస్తూ ఉంటారండి. అలాగే చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నావు కదా, బాబా నాకంటూ తప్పకుండా ధనాన్ని అందివ్వు, అలాగే నాకు కొంచెం ధనంతో అవసరం ఉంది. నా అనుకున్న వాళ్ళే నన్ను ఎప్పుడు కూడా మోసం చేసి దూరంగా వెళ్ళిపోయారు. చివరికి నా పరిస్థితి బాగోలేనప్పుడు నన్ను ఆదుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. నాకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ముందుగానే నేను ఏదైనా ధనాన్ని అడుగుతానేమోనని చెప్పి వాళ్ళు నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు వాళ్ళందరూ కూడా నా దగ్గర నా అవసరాన్ని ఎప్పుడు కూడా అందుకున్న వారందరూ కూడా నా దగ్గర ఎంతో రకాలుగా సహాయం పొందిన వారే. కానీ అలాంటి వారు ఇప్పుడు నేను చేయి చాపి అడిగినా కూడా లేదు పొమ్మని అంటున్నారు. అలాంటి వాళ్ళ ముందు ఎందుకు నేను ఇలా చులకనైపోతున్నాను? కాబట్టి నా కోసం ఏదైనా ఒక మార్గంలో నాకు కొంత ధనాన్ని ప్రసాదించు. అది నేను ఏదో ఆనందాల కోసం, సంతోషాల కోసం కాదు, కేవలం నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను ధనాన్ని అడుగుతున్నాను. నాపై దయ ఉంచి నన్ను కనికరించి నాకు ఏదో ఒక మార్గంలో ధనాన్ని ప్రసాదించండి బాబా, నేను ఎప్పుడు కూడా అడుగుతున్నావు కదా, తప్పకుండా నువ్వు కోరినంత ధనాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా కానీ ఈ భూమిపైన ఏది శాశ్వతం కాదని తెలుసుకున్న నీకు నేను తప్పకుండా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి మంచిగా జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు నీకు నేను తప్పకుండా ఆనందంగా జీవితాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను. నీ జీవితానికి సంబంధించినటువంటి విషయాన్ని ఏ విధంగా ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చానో తెలుసుకొని మనస్సును నిర్మలంగా ఉంచుకుంటావని, ఎప్పుడు కూడా ఈ బాబా చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నాన్ని తెలుసుకొని ధైర్యంగా ఉంటావని బాబా ఎప్పుడు కూడా నమ్ముతూ, ఎప్పుడు కూడా ధైర్యంగా నువ్వు ముందడుగు వేస్తావని చెప్పి ఎన్నో రకాలుగా నేను అనుకుంటూ ఉంటాను. చూడమ్మా, ఈ సమాజంలో అంటే నేటి ఈ సమాజంలో కేవలం డబ్బుతో మాత్రమే కొనేటువంటి బంధాలు చాలా ఉన్నాయి. అలాగే డబ్బు ఉంటే చాలు, డబ్బు తప్ప ఇక వేరే ఏమీ అవసరం లేదనుకునేటువంటి బంధాలు ఉన్నాయి. డబ్బు లేకపోయినా మనుషులు ఉంటే చాలు,
బంధం నిలబడితే చాలు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీవు కేవలం నీ అవసరానికి మాత్రమే సరిపడా, అలాగే నీ కుటుంబానికి అవసరానికి సరిపడా, నీకు ముఖ్యమైనటువంటి ఏదో కొన్ని అవసరాలకు ఉంటాయి కదా, వాటికి సరిపడా ధనం ఉంటే చాలు బాబా. నా కష్టాలు సమస్యలు వేటి వల్ల వస్తున్నాయో నీకు తెలుసు కదా. కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా నా నుండి తొలగిపోవాలంటే నన్ను చాలామంది ఎన్నో రకాలుగా ఎగతాళి చేస్తున్న ఎంతోమంది ఉన్నారు. అలాగే నేను నలుగురి ముందు చేయి చాపి మరీ నాకు వచ్చేటువంటి నా సహాయం కావాలి, నాకు ఇంత ఏదైనా కానీ కావాలి, ఎవరో ఒకరి దగ్గర నాకు డబ్బులు కావాలి, ప్రస్తుతానికి ఇది లేదు అది లేదని చెప్పి నువ్వు ఎంతమందిని అడుగుతూ ఉన్నావో, నీ బాధ ఏమిటో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నాను, గమనిస్తూ ఉన్నాను. నీ కుటుంబం కోసం, అలాగే నీ బిడ్డల కోసం, నీ బిడ్డల అవసరాల కోసం చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏది లేదు. నీ కష్టాన్ని, అలాగే నీకున్నటువంటి బాధను అంతని కూడా ఎవరికి కూడా చెప్పకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి నిన్ను చూస్తూ ఉంటే ఒక్కసారి నిజంగా నా బిడ్డవైనందుకు నేను చాలా గర్వపడుతూ ఉంటాను. నిజం చెప్పాలంటే కొన్ని పరిస్థితులు నిన్ను అలా ప్రభావితం చేస్తున్నాయి. అంటే ఎవరో ఒకరి దగ్గర చేయి చాపి అడిగేటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి, కానీ దానివలన నీకు ఏమీ కూడా నష్టం రాలేదు కదా. ఎవరైనా కానీ అడిగితే ఇస్తారు, లేకపోతే లేదని చెప్తారు. దానివల్ల నీకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు కదా. నువ్వు కూడా నీ దగ్గర అలా ఉన్నప్పుడు ఎవరో ఒకరి సహాయాన్ని అందిస్తే ఏదైనా కూడా నువ్వు అలా అనడం లేదు బాబా. నన్ను చూసి కొంతమంది పని కట్టుకొని మరి నా దగ్గర డబ్బులు లేకపోతేనే, లేదంటే నా దగ్గర ఉన్నటువంటి ఏదైనా కానీ, నా దగ్గర డబ్బులు లేవని, ఆస్తి లేదని, సరైనటువంటి తిండి లేదు నాకు నన్ను చూస్తూ ఉంటేనే నలుగురు చూడడానికి ఏదో అంటే దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నదానిలాగా నన్ను చూసి అలా అంటే నాకు ఎన్నో రకాలుగా మొహం అంతా కూడా అంటే ఎప్పుడు కూడా చిమ్మరించుకుంటూ తక్కువ చేసి చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను నేను ఎలాగైతే సరే బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటున్నాను. నిజంగా నువ్వు ఈ సంకల్పాన్ని ఎప్పుడు కూడా నాకు తెలియచేయి. ఎప్పుడు కూడా వాళ్ళందరూ నిన్ను చూసి ఏదో తెలుసుకోవాలనో, లేదంటే నిన్ను చూసి ఆహా ఈమె దగ్గర ఇలా తయారైంది అని అనుకోవాలనో, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు, నీ పని ఎంతో నువ్వు చూసుకుంటున్నావు, అలా చాలా చక్కగా ధర్మపరంగా చాలా చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నంతలోనే తృప్తిగా ఉండాలని చెప్పి చాలా రోజుల నుండి అనుకొని నీ మనస్తత్వం పూర్తిగా ఇలా మారిపోయింది. చూడమ్మా, నిన్ను ఎవరో చూసి మెచ్చుకోవాలనో, లేదంటే నిన్ను చూసి ఆహా ఓహో అని చెప్పి పొగడాలనో ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా భగవంతుడు నీకు ఎంతైతే ఇచ్చాడో అంతవరకే తృప్తిగా ఉండు. ఇక నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిని చూసి నువ్వు చాలా అంటే చాలా చక్కగా సంతోషంగా, ఎందుకంటే వారిలాగా నువ్వు అంగు ఆర్భాటాలతో ఏది కూడా లేకుండా అందంగా రెడీ అవ్వాలనో, లేదంటే వారికి కారులో, లేదంటే మేడల్లోనో, అంతస్తుల్లోనో ఉండాలని చెప్పి ఏది కోరుకోలేదు. కేవలం నీ సమస్యలు తీరాలని చెప్పి మాత్రమే నువ్వు అనుకున్నావు. కాబట్టి నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక్కొక్కటిగా నీకు తొలగిస్తూ ఉన్నాను. ఇక నిన్ను చూసి నవ్వే వాళ్ళని ఒకటే సమాధానం, అదేమిటంటే మీకు కార్లు ఉండవచ్చు, అంతస్తులు ఉండవచ్చు, డబ్బులు ఉండవచ్చు, ఎన్నైనా ఉండవచ్చు, కానీ నా దగ్గర లేనిది ఒకటి ఉంది, అది ఆత్మస్థైర్యం. నా దగ్గర ఏది లేకపోయినా ఇది ఉంది, కాబట్టి నేను సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నాను. నా దగ్గర ఈరోజు ఇది లేదు అనేటువంటి ఆశ కానీ కోరిక కానీ లేదని చెప్పు. ఇక నువ్వు కోరుకున్నంత ధనాన్ని నువ్వు అడిగావు, కాబట్టి తప్పకుండా నీ జీవితాన్ని పూర్తిగా మార్చి చూపించు. బాబా అన్నీ చెప్పినట్లు ప్రతి క్షణం అడుగుతున్నావు, కాబట్టి ముందు ఒక అవకాశం అయితే వచ్చేలాగా తప్పకుండా నేను ఏదో ఒక విధంగా ఒక అవకాశాన్ని అయితే నీకు సృష్టిస్తాను. ఆ అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకో. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారి ముందే కదా నువ్వు తలెత్తుకొని మరీ గౌరవంగా తిరగాలని చెప్పి అనుకుంటున్నావు. అలాంటి క్షణం నీకు ఒక్కరోజు తప్పకుండా వచ్చేలా చేస్తాను. అంతేకాకుండా నీ అవసరానికి సరిపడా ధనమైతే నీ చేతి నిండా ఒకరి ముందు చేయి చాపకుండా ఉండేటువంటి దీనమైనటువంటి స్థితిలో నిన్ను ఇక నిలబెట్టను. నీకు కావలసినటువంటి ధనం తప్పకుండా అందేలాగా చేస్తాను. మరి నువ్వు చేయవలసినటువంటి ఒక చిన్న పనుంది. అదేమిటంటే నువ్వు తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మొదలుపెట్టు. అమ్మను ఆరాధిస్తూ ఉండు. అలాగే ప్రతిరోజు కూడా ఇల్లంతా శుభ్రపరచుకొని పూజ మందిరం అంతా ఎప్పుడు కూడా చక్కగా శుద్ధి చేసుకొని ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మొదలుపెట్టు. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయి. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను, అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చనలను ఇటువంటివన్నీ చేయడం మొదలుపెట్టు. నీకున్నటువంటి ధనపరమైనటువంటి ఆర్థిక సమస్యలైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా తొలగిపోతాయి. నీ చేతి నిండా కూడా నువ్వు ఊహించనంత ధనం
నీకు అయితే తప్పకుండా అందుతుంది. అమ్మవారి అనుగ్రహం ఉన్నవారికి ఆ ధనం ఎట్టకేలకైనా తప్పకుండా నీకు సరే సమస్యల నుండి మిమ్మల్ని పూర్తిగా తొలగించడానికి అవకాశం అనేది ఆ తల్లే మీకు ఇస్తుంది. కాబట్టి ఒకటైతే గుర్తుంచుకో, అన్ని చోట్ల మనిషికి తెలివితేటలు, డబ్బులు ఏదైనా కానీ కాపాడవు. అప్పుడప్పుడు మంచితనం మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది అన్న విషయాలన్నీ గుర్తుపెట్టుకుని జీవితంలో ముందుకు సాగు అని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరిచారండి. సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.